ఆత్మహత్యలకు పాల్పడే యువతను ముందుగా గుర్తించే అవకాశం బంధువులకు, ఉపాధ్యాయులకు ఉంటుందని, అటువంటి వారిని గుర్తించినప్పుడు వారికి ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల జరిగేటటువంటి నష్టాల గురించి చెప్పడం, అవగాహన కల్పించడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎన్ఎస్ రాజు అన్నారు. ప్రపంచ ఆత్మహత్య నిరోధక దినం సందర్భంగా విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. సదస్సులోని డాక్టర్ ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ ప్రతి 1,00,000 మందిలో 12 మంది ఆత్మహత్య చేసుకుని మరణిస్తున్నారని తెలిపారు. అవగాహనతోటి ఈ ఆత్మహత్యలను ఆపగలమని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని సైతం అరికట్టవచ్చునన్నారు. ఆత్మహత్య నివారణ దినం యూజువల్ గా చాలా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద ప్రపంచం అంతా కూడా చర్చలు జరుగుతున్నటువంటి దినం. అంటే ప్రతిరోజు పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం, ఏదో ఒక కార్నర్ ఆఫ్ ది సిటీ, కంట్రీ కూడా కాదు, రాష్ట్రంలోనూ దేశంలోనే కాదు, ఈ విశాఖపట్నంలోని ఏదో ఒక కారణంలో ఒక ఆత్మహత్య జరుగుతూనే ఉంటుంది. అది రిపోర్టెడ్, అన్రిపోర్టెడ్గా ఎన్ని జరుగుతున్నాయో మనకు ఎవరికి తెలియదు. చాలా వరకు ఈ ఆత్మహత్యల్ని సాధ్యమైనంత వరకు అన్రిపోర్టెడ్గా న్యాచురల్ డెత్గా మార్చేసి, అంటే దానికి ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లీగల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లమ్ కానివ్వండి, పోలీస్ చుట్టూ తిరగాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, అన్నిటికీ చికాకు, ది సూసైడ్ అని రిపోర్ట్ ఇస్తే చికాకు అవుతుందని ఫ్యామిలీ మెంబర్స్ సాధారణంగా దీన్ని ఒక యాక్సిడెంటల్ డెత్ గానో లేకపోతే న్యాచురల్ డెత్ గానో దీన్ని కన్వర్ట్ చేసేస్తున్నది చాలా సహజం. సో అందువలన ఇన్నిటికన్నా ఈ యువతల్లో జరుగుతున్న ఆత్మహత్యలు ఇంకా చాలా విషాదదాయకమైనటువంటి, అంటే 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, ఈ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువతీ యువకులు రకరకాల కారణాల ద్వారా, అది విద్యలో వాళ్ళు వైఫల్యం చెందడం కానివ్వండి, లేదా ఈ ప్రేమలు వైఫల్యాలు కానివ్వండి, లేకపోతే ఏదో మాట పట్టింపులు, అమ్మేదో అంది, నాన్నేదో అన్నారన్న కారణాలు, చిన్న చిన్న కారణాలతో ఆత్మ ప్రాణాలను తీసుకునేటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వీటిని అన్నింటినీ ఆపే శక్తి మనకు లేదు, అది ఎలాగైనా మనకు తెలుసు. మనం చాలా, అది నాకే కాదు, ఈ ప్రపంచంలో యుఎస్ ప్రెసిడెంట్కి కానీ నరేంద్ర మోడీకి కానీ కూడా లేవు. మనలాంటి వాళ్ళు చిన్న శక్తివంతులకి ఏముండదు. కానీ ఒక ప్రయత్నం జరగాలి. ముఖ్యంగా విద్యా సంస్థల్లో, అంటే మరి ప్రతి విద్యార్థిని మనము అడ్రస్ చేయలేము. ప్రతి విద్యార్థిని చూసి చనిపోతే ఏం చేయాలి, ఇలాంటివన్నీ మనం చేసే పని కాదు కదా, సాధ్యం కాదు. సో ఒక ఐడియా ఏమొచ్చిందంటే, విద్యా వ్యవస్థల్లో తాలూకా వాళ్ళందరినీ మనం కూర్చోబెట్టి, ఒక రోజుతో అయ్యే పని కాదు, ఒక సంవత్సరం ఏదో పొలం ఇలా చేసుకుంటూ ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతే కొంతవరకు ఫలితాలు ఇస్తుంది. ఒక ప్రయోగం అవ్వచ్చు, ఫలితాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ప్రయత్నం ఆపగలిగేది. అంటే సరైన చర్యలు కానీ నివారణ చర్యలు కానీ తీసుకోగలిగితే మనం ఎన్ని చేసినా షుగర్ వ్యాధిని ఆపగలిగే శక్తి మనకు లేదు. ఎంత సైంటిఫిక్ అడ్వాన్స్ అయిపోయినా, దగ్గర షుగర్ కంట్రోల్లో ఉన్నా సరే కూడా ఈ ఆర్గాన్ ఫెయిల్యూర్ను ఆపగలమా లేదా అనేది ఇంకా మీమాంస, చర్చ జరుగుతూనే ఉంది. వేరే ఇంకో పక్క చూస్తే అంత ఆల్మోస్ట్ 20 కాకపోయినా 12 డెత్లున్న ఆత్మహత్యల్ని కొంచెం అవగాహన పెంచి సమాజంలో ఈ ఆత్మహత్యల గురించి కొంత విషయ పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా 12 కనీసం 2కో 3కో 5కో తీసుకురావడం పెద్ద కష్టమైన పని కాదేమో అనిపించింది. అందుకే నిన్న వర్షాలు పడుతున్నాయి, ఈ టార్గెట్ చేసి దీనికి మనం ఎంతో కొంత, ముఖ్యంగా ఇప్పుడు యువతలో ఉండే సమస్యలు, ఒకటి ఆత్మహత్యలు, రెండవది టార్గెట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితే మన హాస్పిటల్కి, డిపార్ట్మెంట్కి కాదు, మొత్తం మన వైజాగ్ కూడా చాలా మంచి పేరు వస్తుంది అని దాని రకంగా నేను వాళ్ళందరినీ మోటివేట్ చేస్తాను. వాళ్ళు వచ్చేటప్పుడు ఆన్గోయింగ్ క్లాసెస్ ఉంటాయి, ఒక పక్క ఆన్గోయింగ్ క్లాసెస్ కవర్ చేసుకుంటూ ఒక పక్క షాప్ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమైంది. సో వాటిని అప్పటికప్పుడు